తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. విదేశీ పర్యటనలో ఉన్నందున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినహా మిగతా మంత్రులంతా సమావేశానికి హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరు మార్చారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంగా మారుస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. విదేశీ పర్యటనలో ఉన్నందున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినహా మిగతా మంత్రులంతా సమావేశానికి హాజరయ్యారు. కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరు మార్చారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంగా మారుస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కీలక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, తెలంగాణ కేబినెట్ కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ఇందులో ముఖ్యంగా విద్యుత్ రంగానికి సంబంధించి కీలక అంశాలు అయితే ఉన్నాయి. ఈ విద్యుత్కు సంబంధించి కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, అదేవిధంగా వాటికి నిధుల సమీకరణ గురించే పెద్ద ఎత్తున చర్చించాలని చెప్పేసి తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైనట్టు కూడా తెలిసింది. మేజర్ పార్ట్ వచ్చేసి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించే ఇందులో చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. వీటి తర్వాత, ఈ అంశాల తర్వాత మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్ల అంశం మీద కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీటితో పాటుగా ఇరిగేషన్కి సంబంధించి కూడా కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. కొత్తగా తెలంగాణలో నిర్మాణం చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రాజెక్టులకు సంబంధించి చర్చించాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా కేబినెట్ జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఈ కేబినెట్ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరైతే కాలేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేదు. మరొక వైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కొంత ఆలస్యంగా వస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆయన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సమావేశానికి హాజరు కాలేదు. కాసేపటి క్రితమే, ఒక 5 నిమిషాల క్రితం తను కేబినెట్ సమావేశంలో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి కేబినెట్ సమావేశంలో విద్యుత్కు సంబంధించి రామగుండంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ఏదైతే ఉందో ఆ విద్యుత్ ప్లాంట్ దాదాపు 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను నిర్మించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందుకు సంబంధించి నిధులు ఎంత ఖర్చు చేయాలి, అదేవిధంగా అది జెన్కో ఆధ్వర్యంలో నిర్మించే ప్లాంట్ కాబట్టి దానికి ఎంత ఖర్చు చేయాలి, ఆ ఖర్చుకు సంబంధించి ఎక్కడి నుంచి అప్పులు తీసుకోవాలి, లేకపోతే ఎక్కడి నుంచి రుణాలు తీసుకోవాలి అనే విషయానికి సంబంధించి కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అవే కాకుండా పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ అని కూడా నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరోవైపు సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి సోలార్ పవర్ను పెంపొందించుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం 7,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది కాబట్టి దానికి మరొక 5,000 మెగావాట్ల విద్యుత్తును పెంపొందించుకునేందుకు కృషి చేస్తుంది. ఇవే కాకుండా ఈవీ ప్లాంట్లకు సంబంధించి స్టోరేజ్ను పెంచుకునే విధంగా కూడా ప్లాంట్ల నిర్మాణం చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అయితే అది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, అదేవిధంగా మరొకటి చౌటుప్పల్ దగ్గర నిర్మించాలని చెప్పేసి 750 మెగావాట్లతోటి 2 వేరువేరు ప్లాంట్లను నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇవే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక కొత్త డిస్కంను ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. దీనికి కొంత చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 2 డిస్కమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎన్పీడీసీఎల్, మరొకటి ఎస్పీడీసీఎల్. ఈ 2 డిస్కంలతో పాటు మరొక 3వ డిస్కంను తీసుకురావడం వల్ల దానికి వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ మేర నిధులను ఖర్చు చేయబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా కేబినెట్లో కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 35,000 కోట్లతోటి ఈ విద్యుత్ ప్లాంట్లను నిర్మించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.